దేవుడు అలౌ చేసినట్టా? లేకపోతే మనం చేసుకున్నది ఏమైనా ఉందా? ఏంటి దేవుడు ఉంటే ఇంత జరుగుతుందా? దేవుడు ఉంటే ఆపేస్తే ఆపేయొచ్చు కదా, సేవ్ ఎందుకంటే చేయొచ్చు కదా. అంటే ఏదైనా డిజాస్టర్స్ జరిగితే దాని వెనకతల మనది కూడా ఒక చెయ్యి ఉంది అంటున్నారు. ముందే వాళ్ళు గవర్నమెంట్ సైడ్ కేర్ తీసుకుంటే జాగ్రత్తలు 2000 ఇయర్ తర్వాత చాలా వ్యాస్ట్గా ఇక్కడున్న కన్స్ట్రక్షన్స్ పెరిగాయట. అందరికీ నమస్తే. ఇన్ని రోజులు కొన్ని ఎథికల్ ఇష్యూస్ మీద, లేకపోతే బయట జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ మీద నేను వీడియో చేసి పెట్టాను నా ఛానల్లో. ఇప్పుడు ఏంటంటే స్పిరిచువల్ ఇష్యూస్ కానీ, లేకపోతే బయట జరిగిన ఇంకొన్ని ఇష్యూస్ మీద లా అండ్ బేస్డ్ ఏదైనా సరే డిస్కస్ చేద్దాము. నా డౌట్స్, క్వశ్చన్స్ మా హస్బెండ్తో కలిసి డిస్కస్ చేద్దాము. సేమ్ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ మీకు రావచ్చు అనే ఉద్దేశం మీద ఈ కాన్సెప్ట్ తోటి వీడియో చేస్తున్నాం. అయితే నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బయట జరుగుతున్న విజయవాడ ఇష్యూస్ కానీ, దానికి ముందు కేరళ ఇష్యూస్ కానీ, ఈ న్యాచురల్ కెలామిటీస్ జరుగుతున్న డిజాస్టర్స్, సో దాని మీద చెప్పండి. అంటే దేవుడు అలౌ చేసినట్టా? లేకపోతే మనం చేసుకున్నది ఏమైనా ఉందా? దాంట్లో ఏంటి, ఎందుకు అలా జరుగుతున్నాయి అనేది నా డౌట్. ఓకే, చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ప్రజెంట్ చాలామందికి ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు ఏంటి దేవుడు ఉంటే ఇంత జరుగుతుందా, ఇంతమంది సఫర్ అవుతున్నారు కదా, చాలామంది అమాయకులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉంటుంటారు, సో వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు కదా, సో దేవుడు ఎందుకు దీన్ని ఇలాగా అలౌ చేశాడు అని చాలామందికి చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాయి వాళ్ళ మైండ్లో. చాలాసార్లు నేను కూడా అలాగే అనుకున్నాను. సో ప్రమాదాలు జరిగినప్పుడు కంపల్సరీగా ప్రతి సామాన్యుడికి కూడా వచ్చే ప్రశ్న ఇది. అంటే మనం దేవుడు ఉంటే ఆపేస్తే ఆపేయొచ్చు కదా, సేవ్ చేయొచ్చు కదా, అలౌ చేయకుండా ఉండొచ్చు కదా. అమాయకులు చనిపోతున్నప్పుడు అందరికీ ఈ ప్రశ్న వస్తుంటది అన్నమాట. అంతే కదా, ఎవరో తప్పు చేసిన చనిపోతే పెద్దగా ఈ విషయం మనం అడగం, కానీ ఎటువంటి తప్పు చేయలేని అమాయకులు కూడా చనిపోతున్నారు, సఫర్ అవుతున్నారు అంటే అందరికీ వచ్చే ప్రశ్న ఇది. కానీ నా ప్రశ్న ఏంటంటే, చాలాసార్లు మనం సంతోషంగా ఉన్నప్పుడు కానీ, మన లైఫ్లో చాలా మంచి జరిగినప్పుడు కానీ మనం ఆ విషయాన్ని దేవుడికి అప్లై చేయం. అంటే దేవుడి వల్ల ఇలా జరిగింది అని అప్లై చేయం. ఆ క్రెడిట్ మనం తీసుకుంటాం జనరల్గా. అంటే నేను ఏదో చేశాను కాబట్టి నాకు ఇది జరిగింది, నేను సాధించాను, నా కష్టంతో ఇది వచ్చింది. అవును, క్రెడిబిలిటీ అంతా మనం ఓన్ గా తీసేసుకుంటాం. కానీ ఇది గాడే మనకి హ్యాపీనెస్ ఇచ్చారు అన్న వేలో థింక్ చేయం. అంటే ప్రమాదాలు వచ్చినప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి గుర్తుంచుకుంటాం, లేకపోతే దేవుడు అనే కాన్సెప్ట్ని మనం కొంచెం వెలుగులో తీసుకొస్తాం. కానీ ఈ విషయం వెనకాతల దేవుడు కానీ డివైన్ ప్లాన్ కానీ లేదు అని చెప్పట్లేదు. చాలామంది దేవుడు ఇలా చేశాడా అని అడిగితే మాత్రం దేవుడు చేయలేదని చెప్తాను. ఎందుకంటే దీని వెనకాతల ఒక మనిషి యొక్క నెగ్లిజెన్సీ, అది ప్రభుత్వాలు అవ్వచ్చు, ఒక సింగిల్ పర్సన్ అవ్వచ్చు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా అవ్వచ్చు, ఏదైనా సరే మనిషి యొక్క రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది అని మాత్రం చెప్తాను. కానీ దీనికి కారణం దేవుడు అని మాత్రం మనం చెప్పకూడదు. అంటే ఏదైనా డిజాస్టర్స్ జరిగితే దాని వెనకతల మనది కూడా ఒక చెయ్యి ఉంది అంటున్నారు. ఎస్, మనది కూడా అంటే మనదే ఉంటుంది అని చెప్తాను నేను. కంప్లీట్ గా మనదే ఉంది అంటున్నారు. అది కంప్లీట్ గా హ్యూమన్ నెగ్లిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా అంటే నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు నేచర్ ఏదైనా కొంచెం పాడైంది అనుకోండి, అంటే మనం ప్లాస్టిక్ ఎక్కువ వాడడం వల్ల యూనో అదంతా ప్రాబ్లం అవుతుంది. బీచ్ దగ్గర మనం అన్ని ఎక్కువ తీస్తూ ఉంటాం ప్లాస్టిక్ థింగ్స్. నెక్స్ట్ ఎక్కువ చెట్లు మనం చెయ్యాలి, యాక్చువల్ నాటాలి, బట్ అవి చెయ్యము. సో దానివల్ల ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇవన్నీ నేచర్ కి రిలేటెడ్. మనం చేయకపోవడం వల్ల దానివల్ల ఇలా జరుగుతుంది అనేది మీ పాయింట్. అంటే ఇప్పుడు నువ్వేదో చెప్పావో అదంతా కూడా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇష్యూ మనం తీసుకుంటే, విజయవాడ ఇష్యూ మనం తీసుకుంటే, ఎక్కువగా విజయవాడలో ఇప్పుడు దేనికోసం మనం ఇదంతా మాట్లాడుతున్నామంటే, బుడమేరు అనే ఒక వాగు. అది యాక్చువల్గా వాగు అంటే కంప్లీట్గా పెద్ద నది కూడా కాదు అది నార్మల్గా. సో అది ప్రవహించే దారిలో బిల్డింగ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే ఓకే, అక్కడ కన్స్ట్రక్ట్ చేయకూడదు. ఎస్, ఎందుకంటే నార్మల్గా మనకంటూ కొన్ని నియమాలు ఉంటాయి.
అంటే ఆల్మోస్ట్ నది ప్రవహించే ఆ దరిదాపులో 200 మీటర్స్ వరకు కూడా కన్స్ట్రక్ట్ చేయకూడదు ఎటువంటి అనేది. కన్స్ట్రక్షన్స్ అవును. ఉండకూడదు అనేది మనకు ఉన్నాయి. కానీ అది ఇప్పుడట మనం ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే 200 మీటర్స్ నుంచి 20 మీటర్స్కి వస్తుందట. ఓకే. అంటే అంత దగ్గర వరకు కూడా బిల్డింగ్స్ అని అక్కడ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అయితే జరిగాయి రీసెంట్ అన్నమాట. గా నాగార్జున కేసు కూడా అదే కదా, హైదరాబాద్లో నాగార్జున కూడా అదే జరిగింది. దగ్గరలో అలా కట్టారు, ఆ. ఎంత డిస్టెన్స్ లేదు, 50 మీటర్స్ ఎంతో అని చెప్పారు. ఎప్పుడు కూడా మనం ప్రకృతి దాని యొక్క నియమం ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఉమ్. ఈ వర్షాలు వరదలు అనేది కామనే జనరల్గా చెప్పాలంటే, ఎందుకంటే విజయవాడలో చాలాసార్లు వచ్చాయి. బట్ ఇప్పుడు వచ్చింది మాత్రం దాని యొక్క ఇంటెన్సిటీ చాలా పెద్దది, చాలా తీవ్రంగా చాలా heavy వర్షాలు గా. పడ్డాయి. అవును. సో ఆ నది ప్రవహించేటప్పుడు అది దాని దగ్గరలో ఉన్న కట్టడాలు అన్నీ కూడా తట్టుకోలేకపోయాయి. అంటే దాని యొక్క కెపాసిటీ సరిపోలేదు అన్నమాట. ఇది మెయిన్ కారణం. కానీ దానివల్ల ప్రజలు కదా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసి అల్టిమేట్ గా ఇప్పుడు ఫేస్ సఫర్ చేసేది ఎప్పుడు అవుతుంది కూడా మనుషులే. ప్రజలే. అంటే నేను చేసే తప్పు వల్ల కంపల్సరీగా దానికి ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఇంకొక మనిషి మీద పడుతుంది. అల్టిమేట్గా అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అది ఏదైనా సరే. అంటే ఇప్పుడు దేవుడు ఒక నియమం పెట్టాడు, అది కాకుండా దాని నుంచి నేను బౌండరీస్ దాటి నేను ఏదైనా చేస్తాను అనుకుంటే దాని యొక్క ఎఫెక్ట్ నాకు ఒక్కడికే కాదు, నా చుట్టుపక్కల ఎవరైతే నాతో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది క్లియర్ apply కట్ గా అవుతుంది. విజయవాడ లేకపోతే దానికి ముందు వచ్చిన కేరళ Yes. ఇవన్నీ కనిపిస్తున్నాయి, జపాన్ మ్మ్. కదా, అన్నీ కూడా అన్నీ కూడా అలాగే వస్తుంది. ఇటువంటిప్పుడు పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు వరదలు పడినప్పుడు ఇంకా పెద్దగా ఛానల్ కావాలి, కెపాసిటీ ఎక్కువ కావాలి కాబట్టి. సో అది ఇక్కడ మనకి లేదు, కనిపించట్లేదు అన్నమాట. సో అంటే అందుకని ఇందులో గవర్నమెంట్ పాయింట్ కూడా ఉంది. లైక్ అంటే వాళ్ళ యొక్క జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే కన్స్ట్రక్షన్స్ కి పర్మిషన్స్ ఇవ్వకుండా ఎస్ ఆ ప్లేసుల్లో, మెయిన్ అది. లేకపోతే ఆ వాటర్ కి సరైన మంచి కన్స్ట్రక్షన్ చేసి డ్యామ్స్ కట్టడం కానీ, లేకపోతే ఇంకేదైనా అదర్ తరీకాస్ ఉంటే అలా గవర్నమెంట్ సైడ్ కూడా చేసుంటే ఇంత కాన్సిక్వెన్స్, ఇంత మరి ఇప్పుడు సఫర్ అవుతున్న కాకుండా ఇంతకన్నా తక్కువ కొంచెం కాన్సిక్వెన్స్ ఉండేదేమో గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే, సో గవర్నమెంట్ కేర్ తీసుకుంటే ఒక రకంగా అని నేను అనుకుంటున్నాను. సో ప్రాబ్లం వచ్చిన తర్వాత గవర్నమెంట్ రియాక్ట్ అయింది, కొన్ని ప్లేసెస్కి వెళ్ళింది, హెల్ప్ చేస్తుంది. సో దాన్ని మనం ఏమీ కాదనట్లేదు. వాళ్ళు చేసిన నేను అంటుంది బిఫోర్ ఇట్ సెల్ఫ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు కదా. సో ఈ పాయింట్ ఇక్కడ అప్లై చేసుకుంటే ముందే వాళ్ళు గవర్నమెంట్ సైడ్ కేర్ తీసుకుంటే జాగ్రత్తలు, ఇన్ని ఇయర్స్ రూలింగ్ అవుతుంది. వీళ్ళు వచ్చిన 5 years, వాళ్ళు ఉన్న 5 years వీళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు అని పాయింట్అవుట్స్ చేసుకుంటున్నారు, బ్లేమ్ చేసుకుంటున్నారు తప్ప నిజంగా ఎవరో ఒక గవర్నమెంట్ అయినా వర్క్ చేసి ఉంటే కొంచెం వర్క్, ఇంకో గవర్నమెంట్ వచ్చి దాని మీద ఇంకొంచెం వర్క్, ఎంత కాన్సిక్వెన్సెస్ లేకపోతే సో ప్రివెన్షన్ అనేది ఉంది కదా. అవునవును. సో పాయింట్ గవర్నమెంట్ లో యాక్చువల్ గా ఈ ప్లానింగ్స్ అయితే ఉన్నాయట. అంటే ఈ బుడమేరు నుంచి వచ్చే ఈ వాగ్ అంతటిని కూడా కృష్ణా నదిలో కలపాలి, సో దాని నుంచి డైవర్ట్ చేయాలి అనే ప్లానింగ్స్ ఉన్నాయి. దాని మీద వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. కానీ ఇంత సీరియస్గా దాన్ని తీసుకోలేదు. అంటే ఇంత తీవ్రంగా వర్షాలు పడతాయి, వరదలు పడతాయి, ఈ విధంగా జరుగుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొకటైతే ఇందాక నువ్వు అన్నట్టు బిఫోర్ ఇట్ సెల్ఫ్ అంటే ఇంత దారుణంగా జరుగుతుందని కొన్ని హెచ్చరికలు అయితే వచ్చాయి. బట్ దాన్ని అలర్ట్ చేయలేదు ప్రభుత్వ యంత్రాంగం. ప్రజలకి చేయవలసిన అలర్ట్స్ అంత కంప్లీట్గా చేయలేదు. చాలా మంది చెప్తుంది ఏంటంటే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు. సో వార్నింగ్స్ ఉన్నాయి బట్ హైలైట్ చేయలేదు, అంత అవేర్నెస్ కూడా క్రియేట్ చేయలేదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు కాబట్టి, నది దగ్గరలో ఉన్న ప్రాంతాలు కాబట్టి నిజంగా వాళ్ళు చెప్తే వాళ్ళు సీరియస్గానే తీసుకుంటారు. వేరే ఊర్లకు వెళ్ళడమో లేకపోతే ఏదో చేద్దరు, వాళ్ళకి ముందున్న ఎక్స్పీరియన్సెస్ బట్టి వాళ్ళు చేద్దరు. కానీ ఇది మాత్రం చాలా దారుణం అన్నమాట. అంటే అంత బాగా ప్రభుత్వ యంత్రాంగం మరి పని చేయలేదనే మనం అనుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఒక గవర్నమెంట్ది కాదు, ఇండివిజువల్ది కాదు, కంప్లీట్గా అందరిదే ఉంది. అంటే వాళ్ళని బ్లేమ్ చేయలేము, ఇండివిజువల్గా మనం చూసుకోవాలి కదా, మనం అనుకోలేము. సో లైక్ ఇటొక హ్యాండ్ ఇదొక హ్యాండ్ కలపాలి, గవర్నమెంట్ అండ్ ఇండివిజువల్ పర్సన్స్. అప్పుడైతేనే ఈ న్యాచురల్ కెలామిటీస్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రాబ్లమాటిక్స్
తగ్గుతాయి అనేది అని నేను అంతే కదా, అనుకుంటున్నాను. ఇదే కాదు, ఒక ఊహ. ఏ ప్రాబ్లం అయినా సరే ఎవరు కూడా సింగిల్గా చేయలేరు. సో ప్రభుత్వాలు చేయవలసిన ప్రభుత్వాలు చేస్తాయి, బట్ నా పర్సనల్గా కూడా నేను చేయవలసిన కొన్ని వర్క్స్ ఉంటాయి. సో దాని విషయంలో కానీ మనం కూడా ఎవరు థింక్ చేయం కదా. థింక్ చేయం. ఎక్కువగా జనరల్లీ ఏంటంటే ఓటేసాం, గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయడానికి ఛాన్సెస్ అనేస్తాం. జనరల్లీ కామన్, బాధలో అంటాం, కష్టంలో అంటాం, ఏదో సిచ్యువేషన్ ఇలాగ వచ్చినప్పుడు మనం అనేస్తాం. కానీ వెన్ సిచ్యువేషన్ కమ్స్ కాకుండా ముందు బాగున్న రోజుల్లో ఒక్కసారి ఆలోచించి, అరే ఎప్పుడైనా వర్షం పడవచ్చు, సో నేను కూడా అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, లేదా గవర్నమెంట్కి ఏదైనా నేను చెప్పుకోవాలి. చాలామంది ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా దాని ద్వారా ఇన్ఫార్మ్ చేసి గవర్నమెంట్కి ఒక మెసేజ్ అనేది చెప్పొచ్చు. ఒకరు చెప్తే 10 మంది తర్వాత చెప్తారు. వాళ్ళకి ఐడియాలు అప్పుడు ఏం రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము నీటిలో ఉన్నాం, బాధలో ఉన్నప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి, మాకు ఫుడ్ రాలేదు, బోట్ రాలేదు అని. ఇవి కష్టాలే, ఆల్రెడీ వాళ్ళు అందులో ఉండి కష్టాలు పడుతున్నారు. కానీ వాళ్ళు బ్లేమ్ చేసే ముందు ఇండివిజువల్ మనం కూడా చెక్ చేసుకోవాలి. అంతే కదా, అంటే మనిషి యొక్క స్వభావం ఎలాగ ఉంటుందంటే ఈ రోజుకి నేను బాగుంటే చాలు, అంటే ఎవరికున్న స్వార్థం వాళ్ళకు ఉంటుంది. సో కొంతమంది అక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్ కూడా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే 2000 ఇయర్ తర్వాత చాలా వ్యాస్ట్గా ఇక్కడున్న కన్స్ట్రక్షన్స్ పెరిగాయట విజయవాడలో, ఆ నది దగ్గరలో ఉన్న ప్రాంతం కోసం వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. సో 2000 ముందు కొంచెం నార్మల్గా ఉండేది, కానీ సో దాని తర్వాత ఆ ఇయర్ దాటిన తర్వాత అబ్జర్వ్ చేస్తే మోడర్నైజేషన్, డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కానీ, స్టడీస్ పరంగా అందరూ అక్కడికి షిఫ్ట్ అవ్వడం, జాబ్స్ పరంగా కారణాలు చాలా ఉన్నాయి. కొంతమంది ఏమొచ్చి పేదవాళ్ళు ఏమొచ్చి అక్కడే కొన్ని గుడిసెలు వేసుకొని అక్కడే ఉండేవాళ్ళు, కొంతమంది ఏమిటి తక్కువ రేటుకి వస్తుందని చెప్పి అక్కడ కొనే వాళ్ళు ఉన్నారట. సో గవర్నమెంట్ దీన్ని పర్మిషన్లు ఇవ్వడం, దగ్గరుండి కన్స్ట్రక్షన్ చూడడం, ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు అయితే ఉన్నాయన్నమాట. సో గవర్నమెంట్ పరంగా పేదవాళ్ళు వాళ్ళు తక్కువకి వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు కొనుక్కోవడం, ఇవన్నీ డెవలప్మెంట్ అయ్యింది రైట్. బట్ డెవలప్మెంట్తో పాటు అంటే నేను అనుకోవడం, వాళ్ళు వచ్చి ఉండడం, ఎక్కడైనా స్ప్రెడ్డింగ్ అనేది జరగాలి, లివింగ్ అనేది అవ్వాలి. సో అక్కడ ఉన్నా సరే కూడా దాంతోపాటు గవర్నమెంట్ ఏంటంటే ఎక్కడ ఎంతవరకు వాళ్ళకి లిమిట్, ఇది చాలా మంచి పాయింట్. ఇది చాలా మంచి, ఎందుకంటే ఎక్కడైనా సరే మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే డెవలప్మెంట్ నేచర్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ఎక్స్ట్రీమిటీలోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఇటువంటి ప్రమాదాలు అయితే మనం చూస్తుంటాం. డెవలప్మెంట్ నేచర్ని రెండు బ్యాలెన్స్ చేసేది ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఏ ప్లేస్ కానీ లేకపోతే ఎక్కడైనా ఒక సిచ్యువేషన్ మీరు చూసింది కానీ? అంటే కొన్ని ఇప్పుడు వేరే కంట్రీస్లో మనకి డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా అయితే అవుతుందో, సో నేచర్ని కాపాడాలి అని వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ కూడా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో నేచర్ అనేది అది ఒక్కసారి దాన్ని మనం పోగొట్టుకుంటే అది రివర్స్ అయితే, అది వాటర్ అవ్వచ్చు, లేకపోతే ఎయిర్ అవ్వచ్చు, ఫైర్ అవ్వచ్చు, సో ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. అది ఒకసారి రివర్స్ అయితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు అయితే మనం చూడాలన్నమాట. అందుకనే చాలా కంట్రీస్లో ఈ నేచర్ని కాపాడడానికి వాళ్ళకి పెట్టుకునే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మన కంట్రీలో రూల్స్ అయితే ఉన్నాయి, కానీ దాని ఇంప్లిమెంటేషన్లో చాలా రాంగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అది ఇండివిజువల్గానే ఉన్నాయి, గవర్నమెంట్ పరంగా కూడా ఉన్నాయి. సో ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా, ఇప్పుడు నేను మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ విషయంలో దేవుడికి ఎటువంటి సంబంధం లేదు అనేది అయితే నేను చెప్పట్లేదు కదా. సో దేవుడికి తెలియకుండా జరగట్లేదు, దేవుడికి అంతా తెలుసు. సో దేవుడు ముందే ఆపచ్చు కదా అనే ప్రశ్న ఒకళ్ళు నేను అడిగితే మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఎన్నోసార్లు వచ్చింది నాకు ఈ క్వశ్చన్, ఆపచ్చు కదా అనేసి. అది విజయవాడ, కేరళ ఈ నేచర్కి రిలేటెడే కాదు. అవును, ఎక్కడైనా మనం ఒక రేప్ కేసు విన్నా, కోల్కతా అవ్వచ్చు, పిల్లల మీద ఇంకా ఎన్నో విషయాలు జరుగుతున్నాయి అవ్వచ్చు, అలా విన్నప్పుడల్లా చాలా మనసు బాధ అయిపోయి ఎన్నోసార్లు మీకు అడిగాను కదా, దేవుడు ఉంటే ఆపచ్చు కదా అనేసి. అంటే ఉంటే అని కాదు నా ఉద్దేశం, అక్కడ ఆపేస్తే బాగుండని ఒక ఫీలింగ్ అంతే. అంటే ఏం జరగకూడదు అని ఒక ఫీలింగ్తో ఆ థాట్, ఆ క్వశ్చన్ వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం అప్పుడు
నేను ఇలా అడుగుతున్నప్పుడల్లా మీరు చెప్పిన ఆన్సర్, ఆ ఫ్రీ విల్ అనేది ఒకటి ఉంటుంది. ఉమ్, ఫ్రీ విల్ అనేది అంటే నాకు అది వింటా తెలుసుకుంటా ప్రతి సిచ్యువేషన్ నేను స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఉమ్, సో నాకు అనిపిస్తుంది ఫ్రీ విల్ మనం చేసుకున్నదే ఇది. ఉమ్, ఇప్పుడు ఎవరో వచ్చి ఎవరో రేప్ చేస్తారు రైటే, దానికి ఎన్నో కారణాలు వెనకతలో ఉన్నాయి. అది పోర్నోగ్రఫీ కావచ్చు, పోర్నోగ్రఫీ వీడియోలు చూసి ఆడపిల్లల మీద చిన్నపిల్లల మీద రేప్ చేసినవి ఉన్నాయి. లేకపోతే ఆ పర్సన్ ఒక మైండ్ సెట్ సైకలాజికల్గా ఉమ్, ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎఫెక్ట్ ఎందుకు అయ్యిందని కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వాళ్ళకి ఎప్పుడో ఏదో జరిగిన ఒక ఇష్యూస్ ఉమ్. చిన్నప్పుడు జరిగిందనో ఎప్పుడో ఒక మైండ్లో ఏవోటి పడిపోయిన ఉంటాయి. ఆ ఎఫెక్టెడ్ పర్సన్ ఉమ్, ఇంకొకరిని ఎఫెక్ట్ చేయడం అనమాట. సో Hmm. సైకలాజికల్ ఇష్యూస్ ఇది ఫ్రీ విల్గానే మనకి మనం చేసుకుంటున్న ఇదే. ఉమ్, ఉమ్, దానివల్ల కొంతమంది అమాయకులు పిల్లలు ఇదవుతున్నారు, బాధపడుతున్నారు, చనిపోతున్నారు. కాదని నేను అనట్లేదు. మరి ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ కన్స్ట్రక్ట్ చేసిన దగ్గర ఎలాగైతే ఇక్కడ మనం అనుకున్నాం ఇందాకలాగా గవర్నమెంట్ ఎలా చేసింది, వీళ్ళు కట్టుకున్నారు అని ఎలా అయితే ఎలా ఫ్రీ విల్ ద్వారా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ అందరూ వెళ్ళిపోయి ఇప్పుడు మొత్తం ఊరే మునిగిపోయే ఛాన్స్ ఇన్ని సంవత్సరాలకి ఎలా వచ్చిందో, అలాగే మనం ఇండివిజువల్గా మనం చేసుకున్న ఫ్రీ విల్ ద్వారా ఏదైతే ఉందో ఉమ్. ఒక పర్సన్ని అది నాశనం చేస్తుంది. ఆ ఎఫెక్ట్ అయిన పర్సన్ వచ్చి ఇంకొక అమ్మాయినో పిల్లలను నాశనం చేస్తున్నారు. అది వచ్చి మళ్ళీ ఆ పేరెంట్స్ని ఫ్యామిలీని ఇదవుతుంది. ఆ ఇష్యూస్ మీడియా బయటకు చూపించి ఇక్కడ యూనో ఏ ఎఫెక్ట్ లేకపోయినా చూసి 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 ఎఫెక్ట్ అయిపోతున్నాం. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా బాధ ఇప్పుడు అంటే ఎఫెక్ట్ అనేది ఎంతవరకు వెళ్తుందా Yes. అని. ఒకలా దీని అందరికీ కారణం ఫ్రీ విల్లే కదా. ఫ్రీ విల్ దేవుడు ఫ్రీ విల్ ఇవ్వకపోతే బాగుంది కదా, ఇన్ని ప్రమాదాలు అనిపిస్తుంది జరగవు కదా. ఒక్కొక్కసారి. ఈ రోబోలు చూసినప్పుడు దేవుడు కూడా మనకు కమాండ్ చేస్తే రోబోలాగా ఇలా మంచి పనులు చేసుకొని వెళ్తాం అన్న ఫీలింగ్ కూడా, థాట్ కూడా వస్తుంది. ఉమ్, కానీ మరి దేవుడికున్న వన్ ఆఫ్ ద క్వాలిటీ ఈజ్ ఫ్రీడమ్. ఉమ్, ఆ క్వాలిటీ మనల్ని తయారు చేసినప్పుడు మనకి Yes. పెట్టిన ఒక క్వాలిటీ ఫ్రీడమ్. కానీ దాంతోపాటు మనకి మంచేటి చెడేంటి, వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అన్న థింక్ చేసే థాట్ ప్రాసెస్ యానిమల్స్లోని నేచర్లో లేనిది మనుషులకి మనకే పెట్టారు. అవును. ఆ థాట్ ప్రాసెస్ ఆ ఫ్రీ విల్ని ఎలా వాడుకోవాలనేది Yes. మనకి జ్ఞానం ఇచ్చారు, Yes. కానీ మనం చేయట్లేదు. సో ఫ్రీ విల్ అనే ఒక మిస్టరీ కాన్సెప్ట్ అది. అంటే నిజమే. దేవుడికున్న క్వాలిటీని దేవుడు మనిషిని క్రియేట్ చేసినప్పుడు ఆ మనిషికి దేవుడు ఫ్రీ విల్ అనే నేచర్ని కూడా పెట్టారు అన్నది మనకి అర్థం అవ్వాలి. ఎందుకంటే అన్నిటికీ కూడా కారణం అదే అవుతుంది. నాకు దేవుడు ఎందుకు ఫ్రీ విల్ ఇచ్చాడంటే ఆ ఫ్రీ విల్ ఉపయోగించుకుంటూ మళ్ళీ దేవుడి దగ్గర రావాలి. అదే ఫ్రీ విల్ యూజ్ చేసుకుంటూ సమాజంలో మంచి పని చేయాలి. అంటే మంచి చేయడానికి నేను ఉపయోగించుకోవడానికి దేవుడు నాకు ఇచ్చే క్వాలిటీ అది ఫ్రీ విల్ అనేది. ఫ్రీడమ్ అనేది ఫ్రీ విల్ అనేది. నేను సొంతగా నిర్ణయాలు తీసుకోగలను, ఎథికల్గా మోరల్గా పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా దేని నుంచి వస్తాయంటే దేవుడు నాకు ఇచ్చిన ఫ్రీ విల్ నుంచి వస్తాయి. కానీ అదే ఫ్రీ విల్ని నేను యూజ్ చేసుకుంటూ నా పైన దేవుడినే నేను కొట్టేసి నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను, లేకపోతే నేను బాగుంటే చాలు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు, నేను సంపాదిస్తే చాలు అని స్వార్థానికి దానికి నేను వాడుకుంటే కంపల్సరీగా ఈ రోజు కాకపోయినా రేపైనా సరే దాని యొక్క ఎఫెక్ట్స్ ఈ విధంగా మనం సమాజంలో చూస్తాం. ఫ్రీ విల్ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎందుకు ఫ్రీ విల్ ఇచ్చాడు మనకి. ఒకరు ఇవ్వకపోతే ఇందాక నువ్వు అన్నట్టు ఒక రోబోలాగా ఉంటే నా లైఫ్కి సిగ్నిఫికెన్స్ ఉండదు, మీనింగ్ ఉండదు, అంతే కదా. ఒక రకంగా చెప్పాలంటే బానిస బ్రతుకు అవుతుంది. ఎందుకంటే ఏదైతే చెప్తా అదే చేస్తా తప్ప నేను ఫ్రీడమ్గా స్వేచ్ఛగా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఏ పని చేయలేను. అది మీనింగ్లెస్, అది లైఫే కాదు అది. అందుకే దేవుడు ఏమిచ్చాడంటే మనిషిని క్రియేట్ చేసి ఇది మంచి ఇది చెడు అని చెప్తూ నీకు ఫ్రీ విల్ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు నువ్వేం చేస్తావో చూడు. ఫ్రీ విల్తో పాటు జ్ఞానం కూడా ఇచ్చాడు దేవుడు. ఆ విచక్షణ ఆలోచన శక్తిని ఇచ్చాడు అన్నమాట. సో నాలెడ్జ్ ఇచ్చాడు, విజ్డమ్ ఇచ్చాడు. ఎవరివి జనరల్గా అంతలాగా ఆలోచించే అంత సిచ్యువేషన్స్లోని లేవని అనిపిస్తుంది. ఇండివిజువల్ సిచ్యువేషన్స్ కానీ లేకపోతే లైక్ న్యాచురల్ డిజాస్టర్స్ కానీ. అదే ఈ విషయంలోని నేనేమంటానంటే మోర్ అవేర్నెస్ అయితే మనం క్రియేట్ చేయాలి అంటాను. నేనేమంటానంటే మనకి ఏంటంటారు జ్ఞానం ఇచ్చారు దేవుడు,
ఫ్రీ విల్ ఇచ్చారు, కానీ మనం అది ప్రాక్టికల్గా అప్లై చేసుకోవట్లేదు అవును. అనుకుంటాం. అది అదే అదే కదా. అంటే ప్రాక్టికల్గా అప్లై చేసుకున్నప్పుడు ఐ విల్ డూ మై రెస్పాన్సిబిలిటీ, మై థింగ్స్. నేను చేస్తున్నప్పుడు నా పక్కన నా పిల్లలు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అలా చేస్తాం. అలా జనరల్గా పక్క వీధిలో కానీ అలా స్టార్ట్ అవుతుంది స్లోగా. అంటే అది ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలనేది పాయింట్, ఎస్ మనలో నుంచి స్టార్ట్ అవ్వాలి ఇండివిజువల్గా అనేది పాయింట్. సో మనం ఏంటంటే ప్రాక్టికల్గా మనం ఇండివిజువల్గా అప్లై చేసుకోలేనప్పుడు ఇలాగ ఇవన్నీ కనిపిస్తాయి, ఇలాంటి ఎఫెక్ట్స్ సిచ్యువేషన్.